తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణలోకి వచ్చి తెలంగాణ బార్డర్ దాటి తెలంగాణ జర్నలిస్టులను మరి గద్ద కోడిపిల్లని ఎత్తుకపోయినట్టుగా ఎత్తుకపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది? తెలంగాణ పోలీసులు పర్మిషన్ లేకుండా ఈరోజు డైరెక్ట్ వాళ్ళు ఎంటర్ అయ్యి రెండవసారి, ఇది ఎవరి మీదనో కాదు, ఇది కోసిరే వెంకట్రామరెడ్డి కేవీఆర్ టీవీ జర్నలిస్టు. గతంలో మిత్రుడు కాలోజీ టీవీలో ఉన్నప్పుడు నాకు చాలా ఇంటర్వ్యూలు చేసిండు. చాలామందికి తెలియని విషయాలు గత నెలల్లో మార్చి నెలలోనే ఈయన పైన ఒక కేసు కర్నూలు 4 టౌన్లో అయింది. మరి అక్కడ ఈయన 10వ తారీఖు రోజు మరి వాళ్ళు పిలిపించినప్పుడు పోయిండు. పోతనే డౌట్ వచ్చి గద్వాల్ హాస్పిటల్లో మరి ఆయన హెల్త్ చెకప్ చేసుకున్నాడు, బీపీ అన్ని. అక్కడ పోయిన తర్వాత వాళ్ళు నోటీస్ ఇచ్చి పంపిస్తారేమో, ఏమన్నా అడిగి పంపిస్తారేమో అనుకున్నారు. డౌట్తోనే పోయిండు. కానీ కొట్టి కస్టోడియల్ టార్చర్ చేసి ఈరోజు చట్ట వ్యతిరేకంగా, మానవ హక్కులకు వ్యతిరేకంగా ఇష్టం వచ్చినట్టుగా గొడ్డును బాదినట్టుగా బాధిండ్రు. దీనిపైన ఈరోజు నేను నిన్నటికెళ్ళి ప్రయత్నిస్తూ ఉంటే అయితే తెలంగాణ యొక్క మానవ హక్కుల కమిషన్లో కోసిరి వెంకట్రామరెడ్డి గారు అలియాస్ కేబీఆర్ గారు మరి పిటిషన్ ఫైల్ చేసి కానీ అది రిజెక్ట్ అయింది. దానివల్ల ఈరోజు నేను నిన్నటికెళ్ళి ప్రయత్నం చేస్తున్నా. ఈరోజు ఢిల్లీలో నేను కేసు ఫైల్ చేయించిన, కేసు రిజిస్టర్ కూడా అయింది. ఈరోజు డైరీ అయింది, నంబరింగ్ అయింది, కేసు ఫైల్ అయింది. జాతీయ మానవ హక్కుల కమిషన్లా పెట్టిన. ఈరోజు పోలీసులు కస్టోడియల్ టార్చర్ కిందికి ఈ మానవ హక్కులు అయితే వస్తుంది. ఇందులో ఏ క్రిమినల్ కేస్ ఇన్ క్రైమ్ నంబర్ 41/2026 were registered at Kannur 4 Town Police Station based on allegations relating to a social media post section under Bharatiya Nyaya Sahita and the Information Technology Act were invoked. The victim was issued notice under the Bharatiya BNS Kinda Asian Rule 2020 and he was requested short time due to family obligations. 10వ తారీఖు వస్తా అని చెప్పిండు, పోయిండు. హవెవర్ ఇన్స్టెడ్ ఆఫ్ లాఫుల్ ఎంక్వైరీ, ఇది మరి చట్ట ప్రకారం జరిగే ఎంక్వైరీ చేయకుండా he was illegally detained. Number 1, no arrest memo was prepared, అరెస్ట్ అయినట్టుగా చూపించలే. Grounds of arrest were not informed. Number 3. Number 4, he was not produced before a magistrate. Number 4. Number 5, family members were not informed. వాళ్ళ కుటుంబస్తులు చెప్పకుండా ఇష్టం వచ్చింది. He was subjected to brutal custodial torture including severe physical assault, forced restraint and inhuman treatment, loss of conscious, continued assault even in a helpless condition. ఈరోజు ఆయన చేత కాకుండా దెబ్బలు తిని పడిపోయినా కానీ తిరిగి మళ్ళొచ్చొక తన్నదని. తర్వాత హిజ్ వైఫ్ అప్రోచ్డ్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ త్రూ ఏ కార్పస్ పిటిషన్ ఆఫ్టర్ విచ్ హీ వాజ్ రిలీజ్డ్. అది వచ్చిన తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గద్వాల్ కన్ఫర్మ్డ్ కస్టోడియల్ వైలెన్స్ త్రూ ఏ మెడికల్ లీగల్ కేస్. గద్వాల్ డాక్టర్లు దీన్ని సర్టిఫై చేశారు. డిస్పైట్ క్లియర్ ఎవిడెన్స్, no action has been taken. Number 1, police are issuing further notices. Threats are being made to withdraw legal proceedings. Intimidation includes false cases and preventive decision. నీ పోలీసులు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇటువంటి పిచ్చి కథలు కడతానే ఇద్దరు తండ్రి కొడుకులు కలిస్తే 9 మందిని ఉరిశిక్ష చేసిండ్రు మెడ్రాస్లో, తమిళనాడు హైకోర్టు. అర్థమైందా? తమిళనాడు కోర్టు అది హైకోర్టు, లోవర్ కోర్టు. కానీ 9 మంది పోలీసులకు ఇట్లా మీ లెక్క పిచ్చేసాలు వేస్తే, అవలా వేషాలు వేస్తే మీకు
మీరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు చెప్తే తింటాం, వాళ్ళు చెప్తే ఇంటాం, వీళ్ళు చెప్తే ఇంటాం అని అంటే ఇది మీరు గిచ్చి కయ్యం పెట్టుకుంటుండ్రు. ఇది గిచ్చి కయ్యం పెట్టుకుంటుండ్రు. ఇది తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మీరు బాగా తెలుసు. తెలంగాణ వాళ్ళు తెగిడిస్తే వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయరు, కూడా లెక్క చేయరు. మీరు తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టి ఎవరు అనుకుంటారు? మీరు ఎవరు లేరు అనుకుంటారా? మీరు ఇట్లా కొడితే ఉరి శిక్షలు పడ్డాయి. సిగ్గు రాదా మీకు? ఇక సిగ్గు రాదా మీకు? ఏ ప్రభుత్వాలే ఉన్నాను ఎవరినైనా సరే ఒక హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఎట్లా జరుగుతుంది? నారాల్లోకి జీతం ఇస్తుందా? వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. అందరు మనోళ్ళు ధర్నాలు ఈడాలి ఆడిడ పెట్టద్దు. చంద్రబాబు నాయుడు ఇంటికాడ జూబ్లీస్ కన్నా పెట్టాలి ధర్నా. అదే ఇటు ముఖం రానియదు కూడా రానియద్దు. బాలకృష్ణ ఇంటికాడ పెట్టాలి. చంద్రబాబు నాయుడు సంబంధించిన ఎవరెవరు వాళ్ళందరి ఇళ్ల ముందు ధర్నా చేయాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇంటి ముందు చేయాలి. ఇవాళ ఎంత ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు వచ్చి లోపలికి వచ్చి మనోళ్ళని వేసుకపోతారు, మనోళ్ళని తీసుకపోతారు, అంత భయంకరంగా కొడతారు. అదేందా? ఇంకోటి యాజ్ పర్ డెవలప్మెంట్స్ ఇంకా రీసెంట్గా మొన్న జర్నలిస్ట్ కేవీఆర్ దీనిపైనే మళ్ళా విజయనగరం పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు బుక్ చేశారు బొబ్బులిలా. ఇదైతే ఏకంగా మన సెడిటేషన్ కేసు, దేశద్రోహం కేసే పెట్టిండ్రు. ఆయన ఎర్రబుక్కు అన్నాడు. ఎర్రబుక్కు రాజ్యాంగం అంటే వాళ్ళదంటే దీన్ని ఎర్ర డాష్ బుక్కు రాజ్యాంగం అని ఏదో రాసి దాని మీద అక్కడ ఎవడో మనోభావాలు దెబ్బతిని ఎవడో అక్కడ బొబ్బులీలో ఎవడో కంప్లైంట్ ఇస్తే అక్కడికి వెళ్ళి పోలీసులు ఒక 7-8 మంది వచ్చి నేను లిఫ్ట్ చేసి ఎత్తుకపోదామని ఎత్తుకపోయి మళ్ళీ బాగా కొడదాం ఒక అంకణం కట్టుకుండ్రు. మొన్న పృథ్వీరాజ్ అన్న కానీ, కాళోజీ శ్రీనివాసరావు కానీ, లేకుంటే మన న్యూస్ లైన్ శంకర్, తొలివెలుగు రఘు అందరు చాలామంది ఈ అంశం మీద మాట్లాడినరు, ధర్నా చేసిండ్రు. ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టిండ్రు. మొత్తానికి వాళ్ళ గలాలు ఈరోజు చాలా బలంగా వినిపిస్తుండ్రు. ఇది ఈ కస్టోడియల్ అనేది టార్చర్ అనేది పోలీసులు ఇక్కడ కాదు మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా చేయడానికి భయపడుతుండ్రు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో కూడా ఎందుకు ఎగురుతుండ్రో అర్థం కాలేదు. గతంలో ఈ ఉమ్మడి పాలన ఉన్నప్పుడు కూడా ఇవే పిచ్చి కథలు పడతా ఉండేది. మర్డర్లు, పక్క పార్టీ వాళ్ళ చంపించుడు, ఇదంతా వీళ్ళ కారంచేడు నీరుకొండకెళ్ళే అలవాటైంది వీళ్ళకి. ఇక్కడ కొత్తగా కాదు. కారంచేడు నీరుకొండకెళ్ళే ఎవరెవరైతే వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వాళ్ళ దగ్గరుండి చంపించుడు వీళ్ళకు మొట్టమొదటికెళ్ళి అలవాటు. అర్థమైందా? వీళ్ళని కాదు. నేను చాలా బలమైన సెక్షన్లతోని మా అడ్వకేట్ డ్రాఫ్ట్ చేసిండు. ది యాక్షన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకౌంట్ టు violation of Article 19(1)(a) freedom of speech and expression, violation of Article 21 right to life and personal liberty, illegal detention and custodial torture, arbitrary and unlawful arrest, abuse of police powers across state boundaries, suppression of press freedom, intimidation and harassment of journalists. ఇవన్నీ కూడా 1, 2, 3, 4, 5, 6, 7 పాయింట్స్ పైన ఈ కంప్లైంట్ ఫిర్యాదు జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఇవ్వడం జరిగింది. ఎందుకు? రాష్ట్ర తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఈయన ఫిర్యాదు మేము తీసుకోము అన్నాడు కాబట్టి నేను ఢిల్లీలో ఈ కేసు ఫైల్ చేయించిన, రిజిస్టర్డ్ అయింది. దీన్ని ఖచ్చితంగా చూస్తాం. మన విన్నపం ఏంటంటే ఈరోజు ఇన్ వ్యూ ఆఫ్ ది అబౌవ్ ఇట్ ఈస్ మోస్ట్ హంబ్లీ ప్రేడ్ that the Honorable Commission may take summoto cognizance of the matter, order an independent, fair and impartial investigation ఏమని చెప్పిన. కస్టోడియల్ టార్చర్ ఆఫ్ కోసిరి వెంకట్రామరెడ్డి illegal notices issued by Vijayanagara Police, seek a detailed report from Andhra Pradesh Police regarding legality of actions, recommend criminal and departmental proceedings against responsible police officials, direct the state to provide adequate compensation to victims. వీళ్ళ కంపన్సేషన్ కూడా ఇవ్వాలి అని, ఎందుకంటే ఇది పోలీస్ టార్చర్ చేసిండ్రు కాబట్టి మానసికంగా కృంగిపోయిండు, శారీరకంగా దెబ్బలు పడ్డాయి, కుటుంబము చాలా ఆందోళనకు గురైంది. కాబట్టి ఎవడెవడైతే ఇందులో దెబ్బలు కొట్టడానికి ప్రయత్నం ఎవరైతే కొట్టిండ్రో, ఎవరెవరు ఇది చేసిండ్రో, మీరు ఎక్కడున్నా కానీ మిమ్మల్ని కోర్టు ముందు గుంజుకొచ్చుడు ఖాయం.
తెలంగాణ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసుడు ఖాయం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నోడు మీవాడు మావోడు కాబట్టి మాతోడు విందులు వినోదాలు చేస్తాడు, అన్ని పండుగలు చేసుకుంటాం, మేము ఒకటే అని అనుకుంటాం. వాడిని పక్కన రేవంత్ రెడ్డి అనేటువంటి వీడిని పక్కన జరిపిన తర్వాత మీ సంగతి చెప్తాం. వీడు ఉన్న రోజులు మీ ఆటలు నడుస్తాయి కావచ్చు. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు అనేటోడు ఈ లుచ్చగాడు సీఎం గారు ఉన్న రోజులు మీది హవా నడుస్తుంది కావచ్చు, కానీ తర్వాత కానీ ఇట్లా చేయరు. అర్థమైందా? ఇక్కడ మా మీద కేసులు పెడతారు, లోపల పెడతారు, ఇది చేస్తారు, కానీ మీ లెక్క పిచ్చేసాలు వేయాలి ఇక్కడ తెలంగాణలో. మీరు ఎందుకు దరిద్రం ఆ దరిద్రం అని మాకు రుద్దుకునేది ఇన్ని రోజులు. డైరెక్ట్ ది స్టేట్ టు ప్రొవైడ్ అడిక్వేట్ కంపన్సేషన్ టు ది విక్టిమ్స్, ఎన్ష్యూర్ ప్రొటెక్షన్. మళ్ళా ఈ కొసరి వెంకట్రామ్ రెడ్డికి పూర్తి భద్రత ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మానవ హక్కుల కమిషన్ దయచేసి మీరు డైరెక్షన్ ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేసిన. ఇష్యూ గైడ్లైన్స్ టు ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ క్రిమినల్ లాస్ అగేన్స్ట్ జర్నలిస్ట్. ఇక ఇటువంటి కేసులు పెట్టకుండా దయచేసి వీళ్ళకి ఇచ్చాను పాస్ ఎనీ అదర్ ఆర్డర్ డీమ్డ్ ఫిట్ ఇన్ ది ఇంట్రెస్ట్. అంతేకాకుండా ఈరోజు నా తరపున మా అడ్వకేట్ గారు పెట్టిన సెక్షన్లే కాకుండా ఇంకా మీరు ఇంకా ఇంట్లో ఏమన్నా ఫిట్ అయ్యేది ఉంది మీరు అనుకుంటే దయచేసి అవి కూడా మీరు అప్లికబుల్ చేయాలని చెప్పేసి నా తరపున మా న్యాయవాది గారు మరి జాతీయ మానవ హక్కుల కమిషన్ కోరింది. గతంలో బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు తీర్మాన్ మల్లయ్య పైన ఇట్నే దాడులు చేసి కేసులు పెడితే అప్పుడు అదేవిధంగా తొలివెలుగు రఘు పైన కేసులు పెట్టి జైల్లో పెట్టిండ్రు. కాళోజీ శ్రీనివాసరావునైతే మరి ఏకంగా నేను సంక్రాంతి టైంలో అనుకుంటాను బాగా కొడుతుంది. ఎందుకంటే నేను జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్తో డైరెక్ట్ ఫోన్లో మాట్లాడినా దొరకద్దని. కల్వకుంట్ల కవిత దగ్గరుండి కొట్టిపించింది. మొత్తం కెమెరా చూపించుకుంటా బట్టల నిప్పి వీడియో చూపించుకుంటా లైవ్ పెట్టి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఆపోజిట్లో చూపించిన పరిస్థితి. రేపు ఫోన్ ట్యాపింగ్లో ఉండు కదా, ఆయన పేరేం పేరు ఉంది ఏదో రాధాకృష్ణరావు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి టార్చర్ చేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఆ రోజు వీళ్ళని ఇది చేసినప్పుడు వీళ్ళందరి తరఫున కూడా నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన. వాళ్ళు ఇమీడియట్గా స్పందించినప్పుడు ఆ రోజు. అంతేకాకుండా ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత ప్రభుత్వం ఏ విధంగా మీడియా పైన దాడులు చేసింది, ఎట్లా కొట్టిండ్రు, ఎట్లా ఛానళ్ళు గుంజుకున్నారు, ఎట్లా టీవీలను బ్యాండ్ చేసింది, ఇక్కడ ఎట్లా అప్రజాస్వామ్య చర్యలకు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం పాల్పడ్డది. ఈరోజు ఈ ప్రభుత్వం వీళ్ళు పాడుపడకుండా పక్క రాష్ట్రాన్ని నువ్వు వచ్చి వేసుకపోండి, మీరు తీసుకపోయి తన్నుండ్రి, మీరు ఇష్టం వచ్చినట్టు కొట్టుండ్రి, కాలరెక్కలు ఇరగొట్టుండ్రి, మేము ఇక్కడ కళ్ళు మూసుకొని కూర్చుంటా అని అంటే అక్కడికి వెళ్ళి పోలీసులు బాజాబ్తో వచ్చి ఈరోజు మీడియా పైన చేసుకుంటా అంటే ఏందన్న పరిస్థితి. ఈరోజు పౌర సమాజం గొడ్డుపోయింది అనుకుంటున్నారా? ఈరోజు చంద్రబాబు నాయుడు నీ రెడ్ బుక్ నువ్వు అక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంప్లిమెంట్ చేసుకో. నువ్వు అధికారం ఉన్నప్పుడు వాళ్ళందంతావు, వాళ్ళ అధికారం మిమ్మల్ని అంటావు. అది మీ సంస్కృతి, మీరు అట్లా చేసుకోండి, మాకేం సమస్య లేదు. కానీ మేము ఇక్కడికి వస్తాం, తెలంగాణ జ్వరపడతాం, మా గురించి ఎవరైనా మాట్లాడితే, మా గురించి ఎవరైనా ఇది చేస్తే మేము ఖచ్చితంగా వాళ్ళని తీసుకుపోయి ఇక్కడికి వెళ్ళి కర్నూలుకు తీసుకుపోతాం, ఇక్కడికి వెళ్ళి బొబ్బులికి తీసుకుపోతాం, ఇక్కడికి వెళ్ళి విజయనగరం తీసుకుపోయి మేము అక్కడ కొడతాం అని అంటే ఇక్కడ ఎవరి చేతులు గాజులేసుకొని ఎవడు కూసోలే. అర్థమైందా? ఈరోజు మీరు అనుకుంటున్నారు ఇక్కడ వాళ్ళని తీసుకుపోయి కొట్టారు. కర్నూలు 4 టౌన్ పోలీసు వాళ్ళు అనుకుంటారు మీకు 101% చట్టం అనేది ఎట్లా మీకు పనిచేస్తుందో చూడండి. వీళ్ళ పైన ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ప్రైవేట్ కంప్లైంట్ వాళ్ళ మీద పెట్టాలి. ఆ పోలీసు వాళ్ళందరూ కూడా గట్టి జైలు శిక్ష పడాలి, జైళ్ళలో పంపాలి వాళ్ళను. ఎవరెవరైతే ఈ చర్యలు పాల్పడ్డారో, ఎవరెవరైతే బూతులు తిట్టిండ్రో, ఈరోజు పూర్తిగా గద్వాల ఆసుపత్రి వాళ్ళు పూర్తి వాళ్ళు అది ఇచ్చిండ్రు, రిపోర్ట్ ఇచ్చిండ్రు. దీని మీద ఖచ్చితంగా పోలీసుల పైన చర్యలు జరగాలి, వాళ్ళని ఖచ్చితంగా ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈరోజు విజయనగరం ఆంధ్ర సంబంధించిన ఈ విధంగా చేయాలని చెప్పేసి అలా మా అడ్వకేట్ గారు డీజీపీ గారిని, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి దాన్ని బాధ్యుని చేసి ఈయనకు డైరెక్షన్లు ఇవ్వండి, ఈ విధమైన చర్యలు పాల్పడుతూ ఉంటారు. ఇక్కడ మరి అక్కడ తుగ్లక్ ప్రభుత్వం, తుగ్లక్ గాన్లో మేము ఇప్పటిదాకా మీ జోలికి రాలేదు, మీరు చేసుకుంటున్నాం, మాది మేము చేసుకుంటాం. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఉన్నది మా ఓడే, అక్కడ ఉన్నది మా ఓడే, మీ సంగతి చెప్తామని అంటే లోకేష్ గారికి హైదరాబాద్తో మా సంబంధాలు లేవు, మేము అక్కడికి రాము, మేము ఈయనే ఉంటాం, అమరావతిలోనే ఉండి మేము చేసుకుంటాం, కాబట్టి మాకు అక్కడ అవసరం లేదని అంటే మీరు ఆడ ఉండి మీరు చేసుకోండి చక్కగా.
కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు, ప్రజాస్వామ్యవాదులు ఎవరు ఊరుకోరు. అందరూ మీ ఇళ్ళ కాడికి వస్తారు, ధర్నాలు చేస్తారు. ఇక్కడ మీ అసొంటోళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదని చెప్పేసి జనం మీ ఎంబడి పడతారు ఇటువంటి పిచ్చేషాలు వేస్తే. కాబట్టి నేను మీడియా సోదరులకు కూడా తెలుపుకునేది ఏంటంటే, ఈరోజు మన రౌండ్ టేబుళ్లతోని లేకుంటే ఆడిలా కాదు, చంద్రబాబు నాయుడు చెప్పి చంద్రబాబు ఇంటి ముందే ధర్నా పెట్టాలి, బాలకృష్ణ ఇంటి ముందే ధర్నా పెట్టాలి, లోకేష్ ఇంటి ముందే ధర్నా పెట్టాలి, వాళ్ళ సంబంధించిన వాళ్ళ దగ్గరనే ఈరోజు ధర్నాలు పెట్టాలి. గవర్నర్కి పోయి ఇమీడియట్గా రీప్రజెంటేషన్ ఇవ్వాలి దీనిపైన. ఎవరు లోపరానికి అనుమతి ఇచ్చిండ్రు, ఎవరు అనుమతితో ఈరోజు మన రాష్ట్రంలో జ్వరబడి మనలో ఎత్తుకపోతా ఉంటే, తీసుకుపోయి 4th డిగ్రీ టార్చర్ 3rd డిగ్రీ టార్చర్ పెట్టి కొడతా ఉంటే ఎవడిచ్చిన వాళ్ళకి అధికారం అని చెప్పి ఖచ్చితంగా నిలదీయాల్సిన అవసరం ఉన్నది. ఇది ప్రజాస్వామ్యకి విరుద్ధం, ఇది పూర్తి అప్రజాస్వామ్య చర్య. ఇది మానవ హక్కుల ఉల్లంఘన అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ జరిగింది. ఈరోజు పోలీసులు, ఏ రాష్ట్రం పోలీసులైనా మనుషుల లెక్క వ్యవహరించాలి. మీరు పిచ్చేషాలు మానేయండి. ఈరోజు ఈరోజు ఆ ప్రభుత్వం, ఆ రోజు అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళతో చెప్పి మరి ఆ ఇద్దరిని కొట్టిపించింది. ఇప్పుడు ఆ 9 మంది కుయి శిక్ష పడితే వాళ్ళు కాపాడుతారా వాళ్ళను? ఎవరు కాపాడతారు? మీ పెళ్ళాం పిల్లలు ఆగమైపోతారు చెప్తున్నా. ఇవాళ ఇలా పాల్గొన్నదంతా ఇన్స్పెక్టరు, ఎస్ఐలు, కానిస్టేబుల్ లెవెల్. అంటే మీరు పెద్ద పుడింగులేం కాదు. నౌకరు పోయినంటే రోడ్ల మీదకి వస్తారు ఫ్యామిలీలు. మీ అక్రమంగా లంచాలకు రూపంగా సంపాదించినాయి ఒక్కసారి దాఖలు అనిపిట్ అయితే మొత్తం ఎగిరిపోతారు. మంచి వాళ్ళని చూసినాం ఈరోజు. ఒళ్ళు జాగ్రత్త దగ్గర పెట్టుకొని పిచ్చేసాలు వేయకండి. ఈ పిచ్చి పనులు, తుగ్లక్ పనులు పనిచేయండి. ఆ లోకేష్ చంద్రబాబు మాటిని ఇవాళ బాగుపడ్డాడు ఎవరు లేడు. రెడ్ బుక్ అమలు చేసుకోండి. ఆ రెడ్ బుక్ ఇక్కడికి మాత్రం రావద్దు. ఇక్కడ ఆ సంగతి చేయొద్దు. మీరు చాలా సీరియస్గా ఉంటుందని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పటిదాకానే ఇన్వాల్వ్ కాలేదు ఇందులో. ఇవాళ మా వాళ్ళందరూ దాని మీద ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తుండ్రు. అందరూ కూడా దీన్ని ఖండిస్తుండ్రు. ఖండించుడు కాదు, మీ ఈపులు విమానం కావాలి. మీ ఈపులు విమానం మొత్తం మోగాలి. ఈరోజు రేవంత్ రెడ్డి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండో మీకు లోపల రానికి, ఎట్లా వీళ్ళని ఎత్తుకపోయి కొట్టుమన్నారో, మళ్ళీ అది కూడా కోసిరి వెంకర్రామ్ రెడ్డి మళ్ళా మా రెడ్డి ఎంత పెద్దగా ఉంటారు, మా రెడ్లు అట్లుంటారు ఇట్లుంటారు అని చెప్పి తెల్లాలేసా తెలంగాణ రెడ్లను తిట్టిస్తుడు రేవంత్ రెడ్డి పని. తెలంగాణ రెడ్లను తీసుకుపోయి కొట్టిపిచ్చుడు కర్నూలు పోలీస్ స్టేషన్ లేచి. అర్థమైందా? ఇక్కడ ఉన్న రెడ్ల సంఘం ఏం చేస్తుంది? తీసుకుపోయి కొడతా ఉంటే. అర్థమైందా? ఇవాళ ఎంత దారుణమైన పరిస్థితి వాళ్ళకు కొడిగట్టింది. ఈరోజు మళ్ళీ జనాభా ఎంతున్నది, మా రెడ్డి జనాభా ఎంతున్నది, నిన్ను కాపాడుకొని చెప్తాను నీ కథలని. మళ్ళీ అందులో దొంగ లెక్కలు. తెలంగాణ రెడ్ల జనాభా 17,10,10,000 మంది అని చూపెడతావు. గౌడ జనాభా 16,30,000 మంది, అంటే 80,000 మంది ఎక్కువ, గౌడ్స్ కంటే ఎక్కువ చూపెడతారు. సరే అది తప్ప నిజమా? లేదు. ఇలా ఏందంటే నీవు వాళ్ళందరూ పోలరైజ్ చేసుకోనికి రెడ్లకు నేను మీకు ఫేవర్గా చేస్తున్నా చూడు, నేను తక్కువ జనాభా ఉన్నా ఎక్కువ ఉన్నట్టు నేను చూసినావా, ఎక్కువ మీకు లాభం చూస్తున్నా మీరు నాకు పెట్టాలి. ఇంకో దిక్కేలి జానారెడ్డిని తిట్టిపిస్తాడు, పెద్ద మనిషిని, చిన్నారెడ్డిని ఎలగొట్టిస్తాడు, జీవన్ రెడ్డి పారిపోయేటట్టు చేస్తాడు, జగ్గారెడ్డిని ఒడగొట్టిస్తాడు. తెలంగాణ రెడ్డి జర్నలిస్ట్ అని తీసుకపోయి కర్నూలు పోలీస్ స్టేషన్ కొట్టిస్తాడు, కొట్టడానికి అనుమతిస్తాడు. బాగా కొట్టుండ్రి, ఇదిగా కొట్టుండ్రి. అర్థమైందా? మొత్తం కాళ్ళు కట్టి జరిపి దంపుండ్రి అని చెప్పి వాళ్ళ కన్ను కొట్టాలని కొట్టుకోమంటారు తీసుకపోయి. ఇది నువ్వు తెలంగాణ రెడ్లకు ఇచ్చే తెలంగాణ రెడ్లకు ఇచ్చే గౌరవం, వాళ్ళకి ఇచ్చే రక్షణ ఇది. నువ్వు అర్థమైందా? వాళ్ళకి ఇస్తున్న రక్షణ ఇది. ఇవాళ అక్కడ మిత్రుడు ఇది మాట్లాడండి, సరే ఆంధ్ర ఇది అయినా కానీ ఈరోజు అక్కడ ఎంతమందికి స్పందిస్తుండ్రు, తెలంగాణలో ఎంతమంది స్పందిస్తుంటే కూడా మనం చూసుకోవాలి. ఒకసారి వాళ్ళ వార్తలు మనం చదివేటప్పుడు అక్కడ వాళ్ళు మరి అక్కడ జనం స్పందించాలి కదా. ఒక తెలంగాణ జర్నలిస్ట్ ఏ విధంగా తీసుకొస్తారని, కొడతారని. సరే వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిండ్రు, వాళ్ళు దీన్ని రాజకీయంగా ఎట్లా వాడుకోవాలో వాడుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా మన మద్దతుగా నిలబెట్టుకోవాలి. నిలబడతారని నమ్మకం మీకు ఉంటేనే మాట్లాడాలి. ఆంధ్ర జర్నలిజం కూడా నిలబడాలి వీళ్ళ తరపున, కేవీఆర్ తరపున, కె వెంకర్రామ్ రెడ్డి తరపున. ఖచ్చితంగా వాళ్ళు కూడా నిలబడాల్సిన అవసరం ఉన్నది, మాట్లాడాల్సిన అవసరం ఉంది. మనకు ఆ సపోర్ట్ అక్కడికి వెళ్ళి వస్తుందని అంటేనే మనం ఏమైనా ధైర్యం చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మనం ముడి సరుకు కావద్దని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
దయచేసి ఇది మా ప్రభుత్వం ఉంది, తెలంగాణ మా రేవంత్ రెడ్డి, మా రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు, మాకు ఏం కాదు కాబట్టి మేము మాట్లాడతామని అంటే ఇక్కడ దానికి మించిన పిచ్చేవాళ్ళు